మానవత్వానికి మచ్చ తెచ్చేలా గాజాలో మరో దారుణం చోటు చేసుకుంది. జర్నలిస్టులు, రోగులు, డాక్టర్లు, రక్షణ సిబ్బంది ఎవరూ సురక్షితం కాని యుద్ధక్షేత్రంగా గాజా మారిపోయింది. తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 5 జర్నలిస్టులు సహా కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు నాసర్ ఆసుపత్రిపైనే జరగడం మరింత కలవరపరిచే విషయం. గాజా దక్షిణ భాగంలో ఖాన్ యూనిస్ నగరంలో ఉన్న నాసర్ ఆసుపత్రి 4వ అంతస్తుపై ఇజ్రాయెల్ మొదటి దాడి జరిపింది. కొద్ది నిమిషాల్లోనే అంబులెన్స్ సిబ్బంది, రక్షణ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. కానీ వారిని కూడా విడిచిపెట్టలేదు. రెండో దాడి కూడా అదే చోట జరగడంతో మరణాల సంఖ్య మరింత పెరిగింది. ఈ దాడుల్లో 5 జర్నలిస్టులు మరణించడం ప్రపంచ మీడియా వర్గాలను కుదిపేసింది. రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్, అల్ జహీరా వంటి అంతర్జాతీయ సంస్థలకు పనిచేసిన విలేకరులే వీరంతా. హుస్సామ్ అల్ మస్రీ, మొహమ్మద్ సలామా, మరియం డగ్గా, మొయిజ్ అబూ తాహా, అహ్మద్ అబూ అజీజ్ వీరే చనిపోయిన జర్నలిస్టులు. వీరిలో కొందరు అంతర్జాతీయ వార్తా సంస్థలకు ఫ్రీలాన్సర్లుగా పనిచేసేవారు. ప్రమాదాన్ని లెక్క చేయకుండా ప్రపంచానికి గాజా యథార్థాన్ని చూపించాలనే కర్తవ్యమే వీరికి చివరి శ్వాస అయింది. ఈ విషయంలో ఇజ్రాయెల్ మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. తమ సైనిక దళాలు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోలేదని చెబుతున్నా ఈ సంఘటనలతో ఇజ్రాయెల్ ప్రపంచం దృష్టిలో దోషిగా నిలిచింది. నాసర్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో దాడి జరిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం అంగీకరించింది. కానీ లక్ష్యం ఏమిటో వెల్లడించలేదు. సాధారణ ప్రజలకు నష్టం జరిగితే చింతిస్తున్నామని మాత్రమే పేర్కొంది. 2 దాడులు ఒకే చోట చేశారా అన్న ప్రశ్నకు ఇజ్రాయెల్ సైన్యం సమాధానం చెప్పలేదు. ప్రత్యక్ష వీడియోల్లో మరణించిన వారి శరీరాలు, రక్తంతో నిండిన మెట్లు కనబడుతున్నాయి. రక్షణ సిబ్బంది కేకలు అక్కడ నెలకొన్న గందరగోళం భయానక వాతావరణాన్ని సృష్టించాయి. గాజా సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ తెలిపిన వివరాల ప్రకారం ఒక రక్షణ సిబ్బంది కూడా మరణించగా 7 తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జర్నలిస్టుల భద్రతపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇప్పటి వరకు గాజా యుద్ధంలో 192 మంది జర్నలిస్టులు మరణించారని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్టులు తెలిపింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ప్రాంతంగా గాజాను నిలబెట్టింది.